70 ఏళ్ల భూ వివాదాన్ని ముగించిన సుప్రీంకోర్టు హరిద్వార్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. న్యాయం జరుగుతుందన్న ఆశతో వేసిన అడుగు అగాధంలోకి నెట్టేస్తోందా? కేంద్ర సంస్థే అయితే కఠినంగా ఉంటుందన్న నమ్మకం కేసును నీరుగారుస్తుందా? తల్లి పడుతున్న ఆరాటం పాలకుల పాలిట వరంగా మారుతుందా? కృష్ణలంక సాయికృష్ణ కేసు దర్యాప్తులో ఇప్పుడు సరికొత్త ట్విస్ట్ నెలకొంది. స్థానిక పోలీసుల తీరుపై నమ్మకం లేక విచారణను సిబిఐకి అప్పగించాలని కోరుతూ తల్లి విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ నిర్ణయం వెనుకున్నటువంటి లాజిక్ మిస్ అవుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. దశాబ్ద కాలంగా ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న వివేక హత్య కేసునే సిబిఐ ఇప్పటికీ తేల్చలేకపోయింది. అలాంటిది ఈ కేసును తీసుకుంటే ఫైళ్ల కింద నలిగిపోయే ప్రమాదం ఉంది. అదే రాష్ట్ర పోలీసుల చేతిలో ఉంటే నిత్యం పాలకులపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి కేసు కేంద్ర సంస్థకు బదిలీ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సులభంగా ఎస్కేప్ అయ్యే దారి దొరికినట్లే. ఢిల్లీ అధికారులను నిలదీసే అవకాశం బాధితులకు ఉండదు. కాబట్టి ఈ నిర్ణయం వ్యూహాత్మక తప్పిదంగా మారుతుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. మొత్తం మీద న్యాయం జరుగుతుందన్న ఆశతో వేసిన అడుగు అగాధంలోకి నెట్టేస్తోందా? కేంద్ర సంస్థ అయితే కఠినంగా ఉంటుందన్న నమ్మకం కేసును నీరుగారుస్తుందా? ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలని మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, కేంద్ర సంస్థకి సాయికృష్ణ కేసు ఒకవేళ బదిలీ అయితే సిబిఐ ఎంక్వైరీ జరిగితే క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉండదు. అదే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటే కనుక ఖచ్చితంగా ప్రెషర్ పెట్టచ్చు అనేది వినిపిస్తున్నటువంటి వాదన. ఏమంటారు మీరు? తప్పకుండా చందు, ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా ఈ సాయికృష్ణ సంబంధించినటువంటి కేసు ఏపీ రాష్ట్రంలో ఎటువంటి సంచలనం రేకెత్తించింది. ప్రభుత్వం కూడా ఏ విధంగా స్పందించింది, చాలా చిత్తశుద్ధితో ప్రభుత్వం ఆ సిఐని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సిఐకి సహకరించినటువంటి ఎవరెవరు ఉన్నారో, కానిస్టేబుల్ ఎవరున్నారో ఇప్పటికీ అనేక మందిని విచారించడం, అరెస్ట్ చేయడం, కొంతమంది కోసం గాలింపు చర్యలు చేయడం కూడా చేస్తుంది. ఆ కుటుంబం కూడా పోలీసులు వ్యవహారంపై నిరసించినప్పుడు కూడా ప్రభుత్వం చేసినటువంటి చర్యల పట్ల తల్లి కూడా ఆనందం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే చర్యలు మరి ఏం జరిగిందో తెలుసు. కొత్త ట్విస్ట్ ఇప్పుడు కేంద్ర మొత్తం కూడా సిబిఐకి అప్పగించాలని ఒక ప్రతిపాదన ఇవ్వడం, కోర్టుకి సబ్మిట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం రానప్పుడు కూడా వాళ్ళ వాదన ఏ విధంగా ఉందంటే, ఏదైతే పోలీస్ స్టేషన్లో జరిగిందో అదే పోలీసులకు విచారణ అప్పచెప్పారు. ఆ విచారణ మరి సజావుగా సాగుద్దా లేదా, ఎటువంటి నిర్ణయం రాబోతుందని కొంతమంది మరి విజయలక్ష్మి అంటే బాధితుడు ముతుడు ఎదురున్నారో అతను విజయలక్ష్మికి మొత్తం మార్గం చూపించడం జరిగింది. ఆవిడ కూడా నా కొడుకుని తీసుకొచ్చి చూపించండి, అసలు ఉన్నాడా లేడా, చనిపోయాడా, చనిపోతే కనీసం ఆ మృతదేహాన్ని ఇవ్వండి వేడుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మొత్తం కూడా హ్యూమన్ రైట్స్ కూడా వెళ్ళడం జరిగింది. హ్యూమన్ రైట్స్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా కేంద్రం కూడా ఈ విషయంలో కలగజేసుకునే పరిస్థితి వచ్చింది. దీన్ని కూడా వాళ్ళు కోరుకునే పరిస్థితి. కానీ వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విషయంలో చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటుంది, ఎక్కడ కూడా ఎటువంటి ప్రలోభాలు లేకుండా వాస్తవ పరిస్థితి ఏం జరిగింది, సీసీ ఫుటేజ్ ఏ విధంగా ఇచ్చేశారు, లేకపోతే మళ్ళీ ఎలా సేకరించాలి, దీనికి సంబంధించి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, కానిస్టేబుల్ కొంతమంది హెడ్ కానిస్టేబుల్ ఈ నాగరాజుకి మొత్తం అతనికి మద్దతుగా ఉన్నారని గుర్తించడం జరిగింది. వాళ్ళ కోసం కూడా మొత్తం కూడా జల్లి పట్టడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం ఒకవైపు చిత్తశుద్ధితో పనిచేస్తున్న నేపథ్యంలో ఈ కేసుని మొత్తం సిబిఐకి అప్పగించాలని వాళ్ళ కుటుంబం కోరటం పట్ల అయితే ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరిగిందని తేల్చుకునే అవకాశం ఉంది. లేకపోతే మరోసారి సీఎంకో డిప్యూటీ సీఎంకో హోంమంత్రికి వెళ్ళి విన్నవించుకునే అవకాశం ఉంది. కానీ ఇదే కనుక సిబిఐకి అప్పిస్తే ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులకి వీళ్ళు మొరపెట్టుకున్న వినే పరిస్థితి ఉండదు. దానికి తార్కాణం మన వివేకానంద హత్య కేసు. దాదాపు సంవత్సరాలు తరబడబోతున్నా సరే ఇంకా తేలట్లేదు. ఇది ఓన్లీ వివేకానంద హత్య కేసే కదా, చాలా సిబిఐకి సంబంధించినటువంటి కేసులు ఇదే విధంగా తాత్సార్యం జరగటం, ఏమీ తేలపోవడం, అలాగే ఉండిపోవడం,
జరుగుతుంది. మరి ఈ కేసు త్వరితగతిన తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధశుద్ధితో పనిచేస్తున్నప్పుడు కూడా మరి సిబిఐకి ఇవ్వాలని కోరటం ఏంటో ఇందులో ఉన్నట్టు మరి అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ తల్లికి ఆ విజయలక్ష్మికి ఎవరో డైరెక్షన్ ఇచ్చారో తెలియదు, కానీ కొత్త ట్విస్ట్ ఇది. మరి 29వ తేదీన కోర్టు దీనికి సంబంధించి అభిప్రాయం కూడా వెల్లడించే అవకాశం ఉంది. మరి ఏం జరగబోతుంది, ఎలా జరుగుతుంది అనేది చర్చించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ కేసు విషయంలో మాత్రం ఎప్పుడైతే జరిగిందని తెలుస్తుందో అప్పుడు ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. రీసెంట్గా ఎవరైతే సీఏ ఉన్నాడో ఆ సీఏపై కూడా చర్య తీసుకోవడం జరిగింది. అంతేకాక ఆయనకి సహకరించిన అందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి ఎందుకు ఇది జరుగుతుంది, వెనకాల ఏమన్నా వేరే రాజకీయ పార్టీల ప్రోద్బలం ఉందా లేదా ఏంటి అనేది అర్థం కావట్లేదు. కానీ వాస్తవానికి మాత్రం సిబిఐకి ఇస్తే న్యాయం జరుగుద్దా లేదంటే మాత్రం ఎవరు చెప్పలేని పరిస్థితి. అదే కనుక రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే తప్పనిసరిగా ఆమెకి న్యాయం జరుగుద్దనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ. హనుమకొండలో సిపిఐ నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను అక్రమంగా తొలగించారని వామపక్షాలు నిరసన చేపట్టారు. అదాలత్ జంక్షన్లో ఎమ్మెల్యే కూననేని సాంబశివరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేతో పాటు సిపిఐ నేతలు